గత 170 ఏళ్లుగా చేప ప్రసాదాన్ని అందిస్తున్నటువంటి బత్తిన కుటుంబం వారు ఈ సంవత్సరం కూడా జూన్ 8 మరియు 9 తారీఖుల్లోని చేప ప్రసాదాన్ని అందించడానికి సర్వం సిద్ధం చేశారు. మనకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోని ప్రతి ఏటా జరిగే ఈ కార్యక్రమానికి మృగశిర కార్తి రోజున చేప మందుని పంపిణీ చేయడం జరుగుతోంది. అయితే ఈ చేప మందు పంపిణీ కోసం నాణ్యమైనటువంటి కొరమీను చేప పిల్లల్ని తీసుకొని దానిలోని మందుని పెట్టి ఆ మందుని ఎవరైతే రోగులు లేదా భక్తులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈ చేప మందు ప్రసాదం కోసం ఇప్పటికి ఇక్కడ మొత్తం సన్నిద్ధం చేశారు. అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తుల కోసం అయితే కూడా టెంటులను ఏర్పాటు చేసి వారికి భోజన సదుపాయాలను, అదేవిధంగా వాళ్ళు ఉండడానికి టెంటులను అయితే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే బ్యాక్‌లోనైతే వివిధ రకాల రాష్ట్రాల నుంచి, నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి భక్తుల కోసం ఇక్కడ టెంటులను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మిగిలిన సేవా సంఘాల వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులకైతే భోజన సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ ప్రతి నిత్యం కూడా మధ్యాహ్న భోజనం, అదేవిధంగా రాత్రి భోజనం, వాళ్ళకి ఉదయాన్న టిఫిన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే బత్తిన ఫ్యామిలీ వాళ్ళు కూడా ఆల్రెడీ మొత్తం మనకి ప్రజలకైతే కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడ మనకి ఫిషరీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాకాటి శ్రీహరి గారు, అదేవిధంగా మనకి శాట్ చైర్మన్ అయినటువంటి మెట్టు సాయి, వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి పరిస్థితులను అయితే పర్యవేక్షించడం కూడా జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక 8వ తారీఖు రాత్రి 9 గంటల నుంచి 9వ తారీఖు రాత్రి 9:24 వరకు కూడా ఈ చేప మందులను అయితే పంపిణీ చేయడం జరుగుతుందని అయితే కూడా మనకి బత్తిన వారు మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. అయితే 1,24,000కు పైగా చేపల్ని, అంటే మొదటి భక్తుల నుంచి చివరి భక్తుల వరకు ప్రతి ఒక్కరికి, ఎవరైతే ఇక్కడికి చేప మందు కోసం వస్తారో ప్రతి ఒక్కరికి కూడా చేప మందును తప్పనిసరిగా అందిస్తామని చెప్పేసి అయితే వాళ్ళు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇక్కడ మనకి చేప మందు పంపిణీ సందర్భంగా ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు అయితే కూడా కఠినంగానే ఉండబోతున్నాయి. ఏదైతే నాంపల్లి రూట్ ఉందో, నాంపల్లి అసెంబ్లీకి వెళ్ళే రూట్ ఉంటుందో అక్కడంతా కూడా ట్రాఫిక్ని అయితే డైవర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కువగా వస్తున్నటువంటి భక్తులు, వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వాహనాల మూలంగా ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశాలు ఉండడం వల్ల ట్రాఫిక్ శాఖ వారు కూడా ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్ని అయితే కూడా డైవర్ట్ చేసి ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలను అయితే విధించడం కూడా జరిగింది. धारवाड़ से। हाँ अभी ये साल है फर्स्ट टाइम में। हाँ 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 ये हमारे गांव के लोग इधर आ गए इधर धराड़ से उन्हें हमारे लोग बोले मैं आए इधर। हाँ ठीक हुआ अभी 3वां बार आना कहते वही बोले వచ్చినాం. ఎవరో చెప్పినారు బాగా అయితే తినేసి మళ్ళీ మేము అందుకు వచ్చినాం. అంటే మరి మీకు తెలుసా ఇక్కడ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే? ప్రొసీజర్ తెలియదు ఎట్లా ఉంది, అంతే మాకు అది ఎంతో అద్భుతంగా తెలుస్తుంది, మాకు తెలియదు. అంటే ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి మీకు ఇక్కడ? సూపర్గా ఉన్నాయి. ఫుడ్ అది కూడా ఓకే డెన్. ఈ రోజు వచ్చారా? ఎన్ని రోజుల నుంచి? ఈ రోజు పొద్దున్న మార్నింగ్ వచ్చినాము. 6 o'clock ఇంకా టిఫిన్ జరుగుతుంది, లంచ్ జరుగుతుంది, కాఫీ, టీ, మొత్తం అన్నీ పెరుగు మజ్జిగ అన్నీ దొరుకుతుంది. ఓకే. అంటే మీరు ప్రీవియస్గా ఉబ్బసం కోసం ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా లేదా ఫస్ట్ టైం ఇక్కడికే ట్రీట్మెంట్కి వచ్చారు? ఫస్ట్ టైం ఇక్కడికే వచ్చినాం. ముందు ఎక్కడ తీసుకున్నారు? మందు ఎక్కడ తీసుకోలేదు. ఓకే. మరి దాని గురించి ఆ పరిచయం అదంతా కూడా విన్నారా? తిన్నాడు. को बहुत ज़्यादा हो गया था, ऊपर दम दम आ रहा था, उस पे गया था दवाखाने में बहुत दिखाए पर उसका इलाज नहीं हुआ। करके इधर का पता मालूम हुआ, कर गए साल से यहाँ आए, फिर मच्छी पिलाए उसको, फिर वो साल में थोड़ा थोड़ा कम हो गया, फिर अभी दूसरी बार आए। हाँ पहले बार जो आपने लिया था ना, मेडिसिन लिया था ना, तब कैसा है आपको? तब से अच्छा है। फुलंबरी तालुका से ओके. कितने साल हुआ आप? पहले साल है। हाँ आपको कैसे पता चला इधर मच्छी एक आदमी ने दूसरे आदमी को बताया, उसने बताया, ऐसा मालूम हो गया। हाँ तो आपको क्या प्रॉब्लम है? अस्थमा? हाँ अस्थमा है, ओके. पहले किसी इंग्लिश मेडिसिन ले चुके? बहुत के ले चुका है, कुछ फर्क नहीं। हाँ हाँ आपको विश्वास है इधर? हाँ विश्वास, हाँ 100% विश्वास है हमको। आपने पहले बार आया था पहली ना? बार हाँ तो आपको वो क्या विश्वास है? हाँ विश्वास है। इधर अरेंजमेंट देख लिया था ना? हाँ कैसा इधर arrangement? 101% अरेंजमेंट है। हाँ 101%। हाँ 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 पहली बार है, देखा मैंने।
మనకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోని పరిశుభ్రతకు సంబంధించిన మొత్తం ఇన్స్పెక్షన్ చేయడానికి అయితే ఎంఓహెచ్ చంద్రశేఖర్ గారు ఈరోజు ఉన్నారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, మనకి ఇక్కడ ఏంటంటే దగ్గర దగ్గర లక్షల మంది జనాలు అయితే ఇక్కడికి ఈరోజు వస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి ఇంతమంది జనాల మధ్యలో ఏంటంటే పారిశుభ్రం అనేది ముఖ్యమైన ఘట్టం. సో దీని గురించి మీరు ఎంతమంది ఇక్కడ వర్కర్స్ని అరేంజ్ చేయడం జరిగింది, ఏ విధమైన మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది? మా కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు 3 షిఫ్ట్స్లో టీమ్స్ వేయడం జరిగింది మేడం. దాంట్లో మార్నింగ్ షిఫ్ట్లో 8 మంది సూపర్వైజర్లు, 200 మంది శానిటేషన్ వర్కర్స్, ఆఫ్టర్నూన్ 6 ఎస్ఎఫ్ఏలు, 100 మంది సూపర్ వర్కర్స్, నైట్ కూడా అలాగే సేమ్ కంటిన్యూ చేస్తున్నాం. ప్లస్ మా రామ్కి టీమ్ తోటి అక్కడ మొత్తం బిన్స్ ఒక 100 బిన్స్ పెట్టడం జరిగింది, ఒక 100 టాయిలెట్స్ పెట్టడం జరిగింది. రౌండ్ ద క్లాక్ శానిటేషన్ మానిటరింగ్ ఉంటుంది. ఎక్కడ ఎప్పుడు ఏది ఉన్నా సరే ఇమీడియట్గా క్లియర్ చేస్తూ ఉంటాం. మా టీం హెడ్ చైతన్య గారు, డిఈ గారు ఉన్నారు. ప్లస్ ఇది అంతా యాజ్ టీమ్ లాగా వర్క్ చేసుకొని ఎక్కడ ఏం కంప్లైంట్ వచ్చినా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి, ప్లస్ మెయిన్లీ ఇక్కడ ఫ్రీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కౌంటర్స్ ఉన్నాయి. ఆ ఫుడ్ దగ్గర కూడా ఎప్పటికప్పుడు తిన్న ప్లేట్లు కానివ్వండి, ఫుడ్ వేస్టేజ్ కానీ లేకుండా ఇమీడియట్గా బ్లాక్ కవర్స్లో నింపేసి వాటిని మన ట్రాలీస్ ద్వారా, జిహెచ్ఎంసీ ట్రాలీస్ ద్వారా మన శానిటేషన్ దానికి పంపించేస్తాం అంటే మేడం. మనకి ఇప్పుడు ఇది వేసవి కాలం, నీళ్ళకి సంబంధించి ఎక్కువగా మనకి ప్రాబ్లం అనేది ఉంటుంది. సో మీరు ఈ వాటర్ స్కేసిటీని ఎట్లా మీరు ఓవర్కమ్ చేశారు? ఏ విధమైన నీళ్ళ గురించి ఏర్పాట్లు చేయడం జరిగింది? మేడం, జిహెచ్ఎంసీ ఇంకా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఇన్ కోఆర్డినేషన్ వర్క్ చేస్తాం మేము. కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఇది ప్రోగ్రామ్ అవ్వకముందు ఆ కోఆర్డినేషన్ మీటింగ్లో మేము ఎంతెంత వీఆర్ ఎక్స్పెక్టింగ్ 1 lakh క్రౌడ్ దిస్ టైమ్. సో దాని ప్రకారం అరేంజ్మెంట్స్ చేశారు. ఒక 10 కౌంటర్స్ విత్ ఇన్ ద ఎగ్జిబిషన్ కౌంటర్స్ పెట్టడం జరిగింది. అక్కడ టైం టు టైం చూసుకొని అక్కడ కూడా వాటర్ ప్యాకెట్స్ కానివ్వండి, బాటిల్స్ కానీ ఏవి ఉన్నా కూడా మా స్టాఫ్ క్లియర్ చేస్తుంటారు. ఇన్ కోఆర్డినేషన్ మేము వర్క్ చేస్తుంటాం మేడం వాళ్ళతోటి. అదేవిధంగా మనకి ఇక్కడ ఏంటంటే వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. సో వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వదిలేయడం జరుగుతుంది. సో దీనికి మానిటరింగ్ ఎవరినైనా పెట్టడం జరుగుతుంది? మన సూపర్వైజర్స్ ఉన్నారు మేడం. ఈచ్ లైన్లో రోజు ఎక్కడ బ్యారికేడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్స్ దగ్గర మన సూపర్వైజర్స్ ఉంటారు. వాళ్ళకి గైడ్ చేస్తారు. ఈవెన్ డైరెక్షన్స్ కూడా వేస్తున్నాము. దాని ప్రకారం ఎవ్రీథింగ్ ఇక్కడ స్మూత్గా జరిగే విధంగా మేము పనిచేస్తాం మేడం. థ్యాంక్ యూ మేడం. చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా మహారాష్ట్ర, బెంగళూరు, ఇలా వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రజలైతే ఉన్నారు. దీంట్లో ఎక్కువ మంది కూడా మొదటిసారి వస్తున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా క్రితం సంవత్సరం తీసుకున్న వాళ్ళు కూడా, అంటే క్రితం సంవత్సరం ఈ చేప మందు తీసుకున్న తర్వాత వాళ్ళకి నయమైందని తెలుసుకుని వెంటనే వాళ్ళు ఇంకొకరికి చెప్పడం ద్వారా ఇక్కడ చాలామంది, అంటే మనకి చేప మందు అన్నది ఒకళ్ళకి నయమైన తర్వాత తెలుసుకుని వాళ్ళ చుట్టాలు కానీ, బంధువులు కానీ వాళ్ళందరూ కూడా ఇలా సంవత్సరం కూడా ఎవరైతే రోగులు, ప్రజలు, భక్తులు ఉన్నారో వాళ్ళు పెరుగుకుంటూ వస్తున్నారు. ఇది ఇవాల్టి స్టోరీ. కెమెరామ్యాన్ వంశీతో కీర్తి, 9+ న్యూస్.